ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపతో మేము ఈ యొక్క లెంట్ సీజన్లో మీ దయను ఆశ్రయిస్తూ మా హృదయాలను పరిశీలిస్తూ మీ సన్నిధిలో నిలుస్తున్నాము. ఈ కాలం మాకు పశ్చాత్తాపానికి మార్గం, ప్రార్థనకు సమయం, ప్రేమలో బలపడే అవకాశం. కానీ ప్రభువా, ఈసారి మా హృదయాలపై భారంగా ఉంది. మీ సేవకుడు, నీ దాసుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం. ప్రభువా, ఆయన ప్రేమతో నీ వాక్యాన్ని బోధించారు, నీ క్రీస్తు ప్రేమను చూపించారు. ఆయన ఎంతో నిర్విరామంగా మీ సేవ చేశారు. కానీ ద్వేషం ఆ ప్రేమను భరించలేకపోయింది, చీకటి వెలుగును భరించలేకపోయింది. ఆయన్ని హింసించింది, ఆయన్ని హతమార్చింది. ఈ అన్యాయాన్ని చూస్తూ మా గుండెలు ఎంతో రగులుతున్నాయి, ఎన్నో ప్రశ్నలతో నిండిపోయాయి. కానీ ప్రభువా, ఈ లెంట్ మాకు నేర్పించే పాఠాలు ఏంటంటే, నీవు సిలువను ఎదుర్కొన్నావు, నీవు శత్రువులను క్షమించావు, నీవు మరణాన్ని జయించావు. మేము న్యాయాన్ని కోరాలని, ప్రేమను బోధించాలని, శత్రువులను క్షమించాలని, నీ సువార్తను ధైర్యంగా ప్రకటించాలని పాస్టర్ ప్రవీణ్ లాంటి నీ సేవకులను మేము కోల్పోతున్నాం. కానీ వారి జీవితం మాకు ఉత్తేజం కావాలి. మేము భయపడకుండా, పిరికితనంతో ఉండకుండా శక్తివంతంగా నీ దారిలో సాగాలని మాకు నేర్పించండి. ఆయన నడిచిన మార్గం మాకు మార్గదర్శకం కావాలి. ఇది మాయ కాదు. ఆయన త్యాగం మా సంఘాల బలానికి మూలం కావాలి, శోకం కాకూడదు. ప్రభువా, మేము ఉపవాసం చేస్తున్నప్పుడు మేము నీ కోసం త్యాగాన్ని నేర్చుకోవాలని మాకు సహాయం చేయి. మేము ప్రార్థించేటప్పుడు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నీ రాజ్యానికి మార్గం వేయాలని ప్రార్థించడానికి కృప చూపించండి. మేము బోధించేటప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు చేసిన బోధన తరహాలో ప్రేమతో, సత్యంతో బోధించడం కృపనివ్వండి. ఆయన కుటుంబాన్ని ఆదరించండి, ఆయన సంఘాన్ని బలపరచండి, ఆయన రక్తాన్ని వ్యర్థం కాకుండా నీ రాజ్యంలో విత్తనంగా మార్చండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రేమలో నిలబడి నీ కోసం నిలిచేలా చేయండి. ప్రభువా, ఏ క్రైస్తవుల రక్తం చిందించబడిందో అక్కడే సంఘాలు బలంగా అభివృద్ధి చెందాయి. పాస్టర్ ప్రవీణ్ గారి మరణం కూడా మా సంఘాలలో మేల్కొల్పే శబ్దంగా ఉండాలి. మేమందరం కలిసికట్టుగా ప్రేమ, న్యాయం మరి భక్తితో ముందుకు నడిచేలా కృపనివ్వండి. ఆయన హత్య ఒక చీకటి పని, కానీ మా విశ్వాసం ఏమిటంటే మీరు మరణాన్ని జయించారు. అతని సేవ, అతని సాక్ష్యం ఆ చీకటిని వెలుగుగా మార్చాలి అనేక కార్యాల ద్వారా. ప్రభువా, ఈ కష్ట సమయంలో మా క్రైస్తవ సంఘాలన్నింటినీ మీరు బలపరిచి మీ యొక్క విశ్వాసంలో, నమ్మకతలో మేమందరం ముందుకు కొనసాగటానికి కృపనిమ్మని యేసయ్య వారి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాం తండ్రి.